హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్. ఈ రోజు మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పనీర్ ఫ్రాంకీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా తీసుకొని కొంచెం ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. కొంచెం నూనె వేసి ఈ విధంగా పిండిని లోపలికి చేస్తూ ముద్దగా చేసుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి 1 కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు వేసి కలిపి 1 కప్పు టమాటో ముక్కలు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి టమాటాలని మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి 1 కప్పు చిన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసి జాగ్రత్తగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టిన పిండి ముద్ద తీసుకొని మరొకసారి మెత్తగా వత్తుకొని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీని వేడి వేడి పెనం మీద వేసి 2 వైపులా ఆయిల్ అప్లై చేస్తూ చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పైన టమాటో సాస్ ని అప్లై చేయాలి. దీనిపైన పనీర్ మిశ్రమం పెట్టి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ విధంగా 3 వైపులా ఫోల్డ్ చేసి అల్యూమినియం ఫాయిల్ ని చుట్టాలి. ఇంతేనండి, మన వెజ్ పనీర్ ఫ్రాంకీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.